మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లు పలికెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు పరలోక రాజ్యము గురించి, పరమ రహస్యాల గురించి తెలియజేస్తున్నాడు. ఇవి తన శిష్యులు మాత్రమే తెలుసుకోగలిగారు. చదువుకున్నవారు, పండితులుగా సమాజంలో చలామణి అయిన వారు తెలుసుకోలేకపోయారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆనాటి సమాజంలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు చదువుకున్నవారు, ధర్మశాస్త్రం తెలిసిన వారు, కానీ దైవ రహస్యాలను వారు తెలుసుకోలేకపోయారు. ప్రభు యొక్క శిష్యులు మాత్రమే తెలుసుకోగలిగారు. ఎందుకంటే ప్రభు యొక్క శిష్యులు ప్రభుని విశ్వసించారు. జ్ఞానం లేకపోయినా సరే వారు ప్రభుకి విధేయత చూపించారు కాబట్టి, ప్రభుని అంగీకరించారు కాబట్టి, ప్రభుని విశ్వసించారు కాబట్టి దైవ రహస్యాలను, దైవ రాజ్యము గురించి వారు తెలుసుకోగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, అహంకారం ఉన్న వాళ్ళు దైవ రహస్యాన్ని తెలుసుకోలేరు. ఎంత చదువుకున్నా, ఎంత తెలివితేటలు సంపాదించుకోగలిగినా దేవుని ఎడల విశ్వాసము, వినయము, విధేయత, నమ్రత అనే సుగుణాలు లేకపోతే దైవ రహస్యాలను మనం తెలుసుకోలేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ప్రభు యొక్క శిష్యుల వలె ప్రభుని విశ్వసిస్తారో, ప్రభుని విధేయిస్తారో అటువంటి వారు దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించగలరు. అటువంటి వారికి దేవుడు తన గురించి ఎరుకుపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురంటున్నాడు. ఎవరెవరైతే ప్రభుని వెంబడిస్తారో, ప్రభుని ప్రేమిస్తారో, ప్రభుని విశ్వసించి ప్రభుకి వినయ విధేయతలు కలిగి జీవిస్తారో అటువంటి వారు మాత్రమే తండ్రి గురించి తెలుసుకోగలరు. అటువంటి వారు మాత్రమే తండ్రి చెంతకు చేరగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తండ్రిని చేరాలంటే, దైవరాజ్యానికి వారసులు కావాలంటే తప్పకుండా దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడించాలి, ఆ ప్రభుని విశ్వసించాలి. దానికి కావలసిన వరప్రసాదము దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగని సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.